హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 9 వరకు జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ను మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఇటీవల గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2024 ఎక్కడ జరిగింది? గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024 ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ ముంబై. ఇది GFF అనేది ముంబైలో జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగినటువంటి ఈ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగించడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ను పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI మరియు ఫిన్టెక్ కన్జర్వెన్స్ కౌన్సిల్ FCC సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ GFF ప్రపంచంలోని ఫిన్టెక్ స్టార్టప్లు, పెట్టుబడిదారులు, నిపుణులు, బ్యాంకర్లు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెగ్యులేటర్ల యొక్క అతి పెద్ద సమావేశాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. అదే ఫిన్టెక్ ఫెస్ట్. అయితే ఇటీవల ప్రాజెక్ట్ నమన్ అనే కార్యక్రమాన్ని ఏ సాయుధ దళం ప్రారంభించింది? ఆన్సర్ ఇండియన్ ఆర్మీ. ప్రాజెక్ట్ నమన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏ సాయుధ దళం ప్రారంభించిందంటే ఇండియన్ ఆర్మీ. అయితే రక్షణ పెన్షనర్లు, అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా భారత సైన్యము ప్రాజెక్ట్ నామన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ అనేది స్పర్శ్ డిజిటల్ పెన్షన్ సిస్టమ్ పై ఆధారపడి ఉంది. రక్షణ సిబ్బందికి పెన్షన్ ప్రక్రియలను సులభతరం చేస్తుంది. అలాగే ఇండియన్ ఆర్మీ, CSE, గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ మరియు HDFC బ్యాంక్ మధ్య ఒక అవగాహన ఒప్పందం ద్వారా రిసెప్షన్ మరియు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కేంద్రాలు ఒక ప్రదేశంలో స్పర్శ ప్రారంభించబడినటువంటి పెన్షన్ సేవలు మరియు ఇతర పౌర సేవలను అందిస్తాయి. తొలి దశలో న్యూఢిల్లీ, జలంధర్, బెంగళూరు వంటి కీలక నగరాల్లో 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్ని కేంద్రాలు అంటే తొలి దశలో 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా న్యూఢిల్లీ, జలంధర్, బెంగళూరు మెయిన్ సిటీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటిని ఎవరు నిర్వహిస్తారంటే గ్రామస్థాయి వ్యవస్థాపకులు, VLV విలేజ్ లెవెల్ ఎస్టాబ్లిషర్స్. అలాగే తరచుగా అంటే ఆఫ్ అండ్ ఎవరైతే ఇందులో అనుభవం కలిగి ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. HDFC బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. నెక్స్ట్ అయితే మోనా అగర్వాల్ ఇటీవల 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో ఏ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది? మోనా అగర్వాల్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో ఏ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది అంటే షూటింగ్ లో గెలుచుకుంది. మోనా అగర్వాల్ 2024 పారాలింపిక్స్ లో R2 మహిళల 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ SH1 ఈవెంట్ లో కాంస్య పథకాన్ని గెలుచుకుని పారాషూటింగ్ లో ప్రసిద్ధ వ్యక్తిగా ఫేమస్ అయింది. అయితే నవంబర్ 8, 1987 రాజస్థాన్ లోని ఈమె సికార్ లో జన్మించింది. అయితే ఈమెకు 9 ఏళ్లకే పోలియో వచ్చి ఆమె ఇబ్బంది పడింది. అయినప్పటికీ ఆమె తన విద్యను అభ్యసించి ఆర్ట్స్ లో డిగ్రీ సంపాదించి మరియు దూర విద్య ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో సైకాలజీ మాస్టర్స్ MA సైకాలజీని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 23 ఏళ్ల వయసులో మోనా HR మరియు మార్కెటింగ్ పాత్రలలో రాణిస్తూ స్వతంత్రంగా జీవించాలని ఎంచుకుంది. 2016లో ఆమె పారా అథ్లెటిక్స్ వైపు మళ్ళింది. స్టేట్ డెబ్యూ త్రో ఈవెంట్లలో స్వర్ణం గెలుచుకుంది మరియు పారా పవర్ లిఫ్టింగ్ లో పథకాలు కూడా సాధించడం జరిగింది. దట్ ఈస్ మోనా అగర్వాల్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే సమాధానం ఒడిస్సా.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 4.5 ఏళ్ల సస్పెన్షన్ తర్వాత ఒడిశాలోని సత్కోసియా టైగర్ రిజర్వ్లో పెద్దపిల్లి పునరావాస ప్రాజెక్టును పునః ప్రారంభించడాన్ని ఆమోదించింది. సత్కోసియా టైగర్ రిజర్వ్ ఒడిశాలో ఉంది. ఇది 4 జిల్లాల్లో విస్తరించి ఉంది. అంగుల్, కటక్, బౌద్ధ్ మరియు నయాగర్. ఇది 1136 చదరపు కిలోమీటర్లు, అలాగే కోర్ ఏరియా 523 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది మరియు మహానది ఎలిఫెంట్ రిజర్వ్ లో భాగమై ఉంది. మహానది ఎలిఫెంట్ రిజర్వ్ లో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేసినటువంటి పెద్ద పిల్లి పునరావాస ప్రాజెక్ట్ అనేది మహానది ఎలిఫెంట్ రిజర్వ్ లో భాగము. ఈ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది? డెక్కన్ ద్వీపకల్పం మరియు తూర్పు కనుమల ప్రాంతాలు కలిసే ప్రదేశంలో ఈ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఉంది. భూభాగం వాలులు మరియు లోయలతో కొండగా కనిపిస్తుంది. మహానది దాని గుండా ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి HREM-2 బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? HREM-2 బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చెందిందంటే సమాధానం ఉక్రెయిన్ దేశము HREM-2ను అభివృద్ధి చేసింది. ఉక్రెయిన్ తన మొదటి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దాని పేరు HREM-2. దాని రక్షణ పరిశ్రమచే అభివృద్ధి చేయబడింది. HREM-2 గ్రిమ్, గ్రోమ్ లేదా OTRK సబ్సన్ అని కూడా పిలుస్తారు. ఈ HREM-2నే గ్రిమ్, గ్రోమ్, OTRK సబ్సన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఉక్రేనియన్ యొక్క స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ. ఏది HREM-2 అనేది ఇది వ్యూహాత్మకమైనటువంటి క్షిపణి వ్యవస్థ మరియు బహుళ రాకెట్ లాంచర్ యొక్క లక్షణాలను మిళితం చేస్తుంది. ఈ HREM-2 యొక్క ఎగుమతి వెర్షన్ అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా 280 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఉక్రెయిన్ సైన్యం కోసము క్షిపణి పరిధి 700 కిలోమీటర్ల వరకు విస్తరించబడింది. ఆల్రెడీ యుద్ధం అవుతుంది కాబట్టి ఆ సైన్యానికి ఉపయోగపడే విధంగా క్షిపణి పరిధి 700 కిలోమీటర్ల వరకు విస్తరించబడి ఉంది. సబ్సాన్ సిస్టమ్ 10 వీల్స్ లాంచర్ ని కలిగి ఉంటుంది. ఇది 2 క్షిపణులను కలిగి ఉంటుంది మరియు రష్యా యొక్క ఇస్కాండర్ క్షిపణి వలె ఆధునిక వాయు రక్షణ నుండి కూడా తప్పించుకోగలదు. ఏది HREM-2 అనేది. నెక్స్ట్, నేపాల్లో ఏ నగరము ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఆరోగ్యకరమైన నగరముగా గుర్తించబడింది? ఇక్కడ నేపాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఆరోగ్యకరమైన నగరము ఏదంటే ధులిఖేల్. ఈ ధూళిఖేల్ అనేది నేపాల్ ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఆరోగ్యకరమైన నగరముగా గుర్తించబడింది. ఇది దేశంలోనే ఇలా గుర్తించబడినటువంటి మొట్టమొదటి నగరము. ఈ ధూళిఖేల్ కాఠ్మాండు నుండి 18 మైళ్ళ దూరంలో కవ్రేపాలెం చౌక్ జిల్లాలో ఈ ధూళిఖేల్ అనేది ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఆగస్టు 2024లో ప్రకటన చేయడానికి ముందు 2 సంవత్సరాల పాటు ధూళిఖేల్ ను అబ్జర్వ్ చేసింది. ఈ WHO యొక్క నిర్ణయం పర్యావరణ మెరుగుదలలో, అలాగే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో పురోగతి మరియు పేద పౌరులకు ఆరోగ్యాన్ని పొందడం వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ఈ ధూళిఖేల్ అనేది ఆసియాలోనే 2వ ఆరోగ్యకరమైన నగరంగా కూడా పేరు పొందింది. ఆసియాలోనే 2వ ఆరోగ్యకరమైన నగరంగా కూడా పేరు పొందింది. ఏది? ధూళిఖేల్. నెక్స్ట్, వార్తల్లో కనిపించే పోబా రిజర్వ్ ఫారెస్ట్ ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉంది? ఏవా? పోబా. వార్తల్లో కనిపించినట్టు పోబా రిజర్వ్ ఫారెస్ట్ ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉంది? ఉండడమే ఈశాన్య రాష్ట్రంలో. ఏ ఈశాన్య రాష్ట్రం అది? అస్సాం. అస్సాంలో ఉంది. అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని పోబా రిజర్వ్ ఫారెస్ట్ త్వరలో వన్యప్రాణుల అభయారణ్యముగా మారనుంది. ఇది
1924లో 10,221 హెక్టార్లలో విస్తరించి ఉన్నటువంటి ఈశాన్య అస్సాంలోని వర్షారణ్యము. ఇది హిమాలయ పాదాలకు సమీపంలో ఉంది. ఈ అడవికి సియాంగ్, దిబాంగ్ మరియు లోహిత్ నదులు, ఏ నదులు? సియాంగ్, దిబాంగ్, లోహిత్ నదులు, బ్రహ్మపుత్ర, డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ మరియు జానే గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. మిస్సింగ్ బోడో, సోనోవాల్, కచారి మరియు హజోంగ్ వంటి జాతి సమూహాలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తాయి. స్లో లోరిస్, క్యాప్డ్ లంగూర్ మరియు అడవి పందితో సహా వృక్షజాలము మరియు జంతుజాలంతో సమృద్ధిగా ఉంటుంది. అలాగే 45 రకాల పక్షులు మరియు సరీసృపాలు మరియు విభిన్న చేప జాతులకు నిలయం ఈ ఫోబా రిజర్వ్ ఫారెస్ట్. ఇతర వన్యప్రాణుల ప్రాంతాలను కలుపుతూ ఏనుగుల కోసం ముఖ్యమైన వలస మార్గము ఈ ఫోబా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతము. అలాగే ఇటీవల గురు పద్మ సంభవ జీవిత మరియు జీవన వారసత్వాన్ని అన్వేషించడము, గురు పద్మ సంభవ జీవిత మరియు జీవన వారసత్వాన్ని అన్వేషించడం అనేటటువంటి అంశంపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? సమాధానం నలంద, బీహార్లో నలందలో జరిగింది. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య మరియు నవనలంద మహావిహార గురు పద్మ సంభవ జీవితము మరియు వారసత్వంపై బీహార్లోని నలందలో 2 రోజుల సదస్సును నిర్వహించాయి. గురు రింపోచే, ఎవరో గురు రింపోచే అనేటటువంటి గురు పద్మ సంభవ భారతదేశంలో 8వ శతాబ్దంలో నివసించారు మరియు బౌద్ధ మతములో అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తి. అతను టిబెటన్ బౌద్ధ మతం యొక్క వ్యవస్థాపక పితామహుడిగా గుర్తించబడ్డాడు. ఎవరు? ఈ గురు పద్మ సంభవ. అలాగే మరియు 749 ఏడిలో అంటే క్రీస్తు శకము 749లో టిబెట్ కు చేరుకున్నాడు. అతను భారతదేశము, నేపాల్, పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు టిబెట్ తో సహా హిమాలయ ప్రాంతాలలో బుద్ధుని బోధనలను వ్యాప్తి చేశాడు. తాంత్రికుడు మరియు యోగాచార శాఖ సభ్యుడు. అతను నలందలో బోధించాడు మరియు అలాగే యోగా, తాంత్రిక అభ్యాసాలు మరియు కళ, సంగీతము మరియు జానపద కథల వంటి సాంస్కృతిక అంశాల సమ్మేళనంతో సంబంధం కలిగి ఉన్నవాడు మన గురు పద్మ సంభవుడు. ఇతన్నే గురు రింపోచే అని కూడా పిలుస్తారు. అయితే ఇతర గురించి సంబంధించినటువంటి సదస్సు ఎక్కడ జరిగిందంటే బీహార్ నలందలో జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్, ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్ లో రజత పథకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారిణి ఎవరు అంటే హిమాన్సి టోకాస్ ఆసియా క్యాడెట్ మరియు జూనియర్ జూడో ఛాంపియన్షిప్లలో రజత పథకాన్ని గెలుచుకుంది. ఈ ఘటన దక్షిణ కొరియాలోని ముంగ్యోంగ్ లో చోటు చేసుకుంది. హిమాన్సి టోకాస్ మహిళల 63 కిలోల విభాగంలో పోటీ పడింది. ఈమె వయస్సు 19 సంవత్సరాలు మాత్రమే. భారతదేశం నుండి 12 మంది సభ్యులు పోటీలో పాల్గొన్నారు. ముంగ్యోంగ్ వ్యాయామశాలలో ఈ ఈవెంట్ ముగిసింది. అయితే నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసినటువంటి ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ఉంది. అయితే ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ లో వేటగాళ్లు 2 దుప్పులను చంపి ఫారెస్ట్ గార్డు నుండి రైఫిల్ ను కూడా అపహరించడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్, లఖింపూర్ ఖేరి మరియు బహ్రైచ్ జిల్లాలో ఉంది. ఇది హిమాలయాలు మరియు తెరాయి మైదానాల దిగువ ప్రాంతంలో భారతదేశము, నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఏది? ఫిలిబిత్ టైగర్ రిజర్వ్. గోమతి నది ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ నుండి ఉద్భవించింది. ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ నుండి ఉద్భవించినటువంటి నది ఏమిటి అంటే గోమతి నది. శారదా వంటి ఇతర నదులు కూడా దాని గుండా ప్రవహిస్తాయి.
రిజర్వ్ లో ఉత్తర భారత తేమతో కూడిన ఆకురాల్చే రకం వృక్ష సంపద ఉంది. ఇది పొడి టేకు అడవులతో వేడి మరియు పొడి వాతావరణాన్ని అనుభవిస్తుంది. పొడి టేకు అడవులతో ఇది విస్తరించి ఉంది. అలాగే భారతీయ అడవులలో సాధారణమైనటువంటి చిటాల్స్ మచ్చల దుప్పులు అనేవి దక్షిణాసియా అంతటా ఉపఉష్ణమండల గడ్డి భూములు మరియు అడవులలో నివసిస్తాయి. ఏవి చిటాల్స్ అంటే మచ్చల దుప్పులు. నెక్స్ట్, ఇటీవల చైనా నుండి దిగుమతి చేసుకునేటటువంటి అల్యూమినియం ఫాయిల్ పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది? దేని మీద? చైనా నుండి దిగుమతి చేసుకునేటటువంటి అల్యూమినియం ఫాయిల్ పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ అంటే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీను విధించాలని డిసైడ్ చేసింది. కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ చైనా నుండి దిగుమతి చేసుకునేటటువంటి అల్యూమినియం ఫాయిల్ పై యాంటీ డంపింగ్ సుంకాన్ని సిఫార్సు చేసింది. ఇంతకీ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఏమిటంటే సరసమైన మార్కెట్ విలువ కంటే తక్కువ ధర ఉన్నటువంటి విదేశీ దిగుమతులపై విధించిన సుంకము. తక్కువ ధర ఉన్నటువంటి విదేశీ దిగుమతులపై విధించినటువంటి సుంకమే యాంటీ డంపింగ్ డ్యూటీ. ఒక ఉత్పత్తి దాని దేశీయ మార్కెట్ కంటే తక్కువ ధరకు ఒక ఉత్పత్తి అనేది దాని దేశీయ మార్కెట్ కంటే తక్కువ ధరకు ఎగుమతి చేయబడినప్పుడు డంపింగ్ జరుగుతుంది. అదే రివర్స్ లో అయితే యాంటీ డంపింగ్ జరుగుతుంది. విదేశీ దిగుమతుల ద్వారా అన్యాయమైనటువంటి పోటీ నుండి స్థానిక వ్యాపారాలను రక్షించడం అనేది ప్రధానంగా దీని యొక్క లక్ష్యం. ప్రపంచ వాణిజ్య సంస్థ న్యాయమైనటువంటి పోటీని నిర్ధారించడానికి డంపింగ్ వ్యతిరేక చర్యలను అనుమతిస్తుంది. చట్టపరమైన చర్యలకు దేశీయ పరిశ్రమలకు నిజమైన హాని ఉన్నట్లు రుజువు అనేది అవసరం. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసినటువంటి ఉరి 2 జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉంది? ఉరి 2 బాగా ఫేమస్. ఇది జేలం నది. ఉరి 2 అనేది ఇది హైడ్రాలిక్ పవర్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఈ పవర్ ప్రాజెక్టు జేలం నది పై ఉంది. అయితే నిపుణుల అంచనా కమిటీ ఉరి 1 జల విద్యుత్ ప్రాజెక్టు యొక్క దశ 2 కోసం పర్యావరణ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది మంజూరు చేయడాన్ని వాయిదా వేసింది. అయితే ఉరి 1 జల విద్యుత్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని ఉరి పట్టణంలోని జేలం నదిపై ఉంది. ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య LOC నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది. 1997లో ప్రారంభించబడినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు 1997లో ప్రారంభించబడినటువంటి ఇది ఉరి జల విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ అనేది 480 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్టార్టింగ్ లోనే 480 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ. ఈ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది మరియు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ PC నిర్వహించబడుతుంది. ఇందులో 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు ఉన్నాయి. ఉరి 2 జల విద్యుత్ కేంద్రంలో 120 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 4 యూనిట్లు ఉన్నాయి. నెక్స్ట్ అలా చూసుకుంటూ పోతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ IPPB ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఈ IPPB ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అండర్లో పనిచేస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇటీవల తన 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. IPPB 100% యాజమాన్యంతో భారత ప్రభుత్వం చేత 100% యాజమాన్యంతో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలోని పోస్ట్ శాఖ క్రింద
పోస్ట్ శాఖ కింద స్థాపించబడింది. భారతదేశంలోని ప్రతి ఇంటికి సమర్థవంతమైనటువంటి బ్యాంకింగ్ సేవలు అందించడం, ఆర్థిక భద్రత మరియు సాధికారతను పెంపొందించడం అనేది దీని యొక్క లక్ష్యం. సేవింగ్స్ మరియు కరెంట్ ఖాతాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు, బిల్లులు మరియు యూటిలిటీ చెల్లింపులు మరియు లోన్లు మరియు ఇన్సూరెన్స్ వంటి థర్డ్ పార్టీ ప్రొడక్టులకు కూడా యాక్సెస్ వంటి సేవలు అందించబడతాయి. ఇందులో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సిస్టంలో. అలాగే ఏ రోజున ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా ఏటా పాటిస్తారు? ప్రతి సంవత్సరం ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా మనము సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున జరుపుకుంటాం. కొబ్బరికాయల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. కొబ్బరికాయల యొక్క వివిధ ఉపయోగాల గురించి అవగాహన పెంచడం మరియు స్థిరమైనటువంటి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏంటంటే ఒక వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కోసం కొబ్బరి గరిష్ట విలువ కోసం భాగస్వామ్యాన్ని నిర్మించడం. యునెస్కాప్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అయినటువంటి ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీచే ప్రారంభించబడినటువంటి ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 2009లో జరుపుకున్నారు. ఈ కొబ్బరికాయ దినోత్సవం అనేది 2009లో మొట్టమొదటిసారిగా జరుపుకున్నారు. ఈ ఐసిసి ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీలో 21 కొబ్బరి ఉత్పత్తి చేసే దేశాలు ఉన్నాయి. భారతదేశం వ్యవస్థాపక సభ్యునిగా ఉంది. ఐసిసి యొక్క ప్రధాన కార్యాలయం, ఈ ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలోని జకర్తాలో ఉంది. మరియు దీనిని 2018 వరకు ఆసియా మరియు పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ అని పిలిచేవారు. ఈ జకర్తానే ఆసియా మరియు పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ అని పిలిచేవారు 2018 వరకు కూడా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వరుణ ఇటీవల వార్తల్లో మనకి కనిపించింది. ఇది భారతదేశం మరియు ఏ ఇతర దేశముతో మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసాలు చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ మన దేశము ఏ ఇతర దేశముతో ద్వైపాక్షిక నావికా విన్యాసాలను జరుపుతుందంటే ఫ్రాన్స్ తో జరుపుతుంది. ఇండో ఫ్రెంచ్ ద్వైపాక్షిక నావికా దళం ఎక్సర్సైజ్ వరుణ 2024 ఎడిషన్ 24 సెప్టెంబర్ 2 to 4 అలాగే వరకు మనకి మెడిటరేనియన్ సముద్రంలో జరిగింది. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ వరుణ అనేది ఏ సముద్రంలో జరిగిందంటే మెడిటరేనియన్ సముద్రంలో జరిగింది. ఇందులో అధునాతన వ్యూహాత్మకమైనటువంటి ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఇండియన్ నేవీకి చెందినటువంటి P-81 విమానము ఫ్రాన్స్ లోని ఎయిర్ బేస్ 125 ఈస్ట్ స్లేట్ ట్యూబ్ లో మొదటిసారిగా యూరోపియన్ విస్తరణ కోసం దిగింది. ఇది ఫ్రెంచ్ నేవీతో 22వ ఎడిషన్ వరుణ వ్యాయామం కోసము జరిగింది. 63 ఏళ్ల క్రితం ఐఎన్ఎస్ విక్రాంత్లోని అలైజ్ ఎయిర్ క్రాఫ్ట్ హైరస్ ఎయిర్ బేస్ లో చివరిసారిగా ఫ్రాన్స్ లో ప్రయాణించింది. భారతదేశము ఫ్రాన్స్ నౌకాదళ వ్యాయామము 1993లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. 2001లో దీనికి వరుణ అని పేరు పెట్టడం మరియు 2 దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అప్పటి నుండి కూడా నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించేటటువంటి మనకు సౌరా, ఈ సౌరా తెగ, ఈ తెగ అనేది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఈ సౌరా తెగ మనకు ఒడిస్సా రాష్ట్రంలో ఈ సౌరా తెగ ఎక్కువగా నివసిస్తారు ప్రజలు. ఒడిస్సా గజపతి జిల్లాలోని సౌరా గిరిజనులకు నివాస హక్కులను మంజూరు చేసింది. అయితే ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహాలకు అత్యధిక నివాస హక్కులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రముగా నిలిచింది ఒడిస్సా. రామాయణం మరియు మహాభారతాలలో ప్రస్తావించబడినటువంటి ఒడిస్సా యొక్క పురాతన తెగలలో సౌరా తెగ, ఇవి మనకి రామాయణ మహాభారతాలలో కూడా ఈ పేర్లు అనేవి మనకు కనిపిస్తాయి. అయితే ఈ సౌరా తెగని సవరాలు, శవరసులు, సౌరా, సౌరా అని కూడా అంటారు. దేనిని అంటే ఈ సౌరా తెగను, ఒడిస్సాలో ఉన్నటువంటి సౌరా తెగను సవరాలు, శవరసులు, సౌర, సౌర అని కూడా అంటారు. ఒడిశాతో పాటు
సౌరస్లు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాంలో కూడా నివసిస్తున్నారు. వారి ముండా భాష అయినటువంటి సోరా భాష మాట్లాడతారు మరియు స్వరాంగ సోంపెంగ లిపిని ఉపయోగిస్తారు. సోరా భాష మాట్లాడతారు, సౌరాంగ సోంపెంగ లిపిని ఉపయోగిస్తారు. సౌరాష్ట్రలో ప్రోటో ఆస్ట్రాయిడ్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. అనేక మంది దేవుళ్లతో కూడినటువంటి సంక్లిష్టమైనటువంటి మతము మరియు ప్రత్యేకమైన కళ మరియు పచ్చబుట్టు సంప్రదాయాలు ఉన్నాయి. ఆర్థికంగా వారు మైదాన ప్రాంతాలైనటువంటి సౌరస్ మరియు కొండ సౌరస్ గా విభజించబడ్డారు. నెక్స్ట్, ఇటీవల యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుధాబిలో ఏ సంస్థ తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ ని ప్రారంభించింది అంటే ఢిల్లీ ప్రారంభించింది. ఐఐటి ఢిల్లీ యొక్క మొదటి అంతర్జాతీయ క్యాంపస్ ను అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ ప్రారంభించారు. అయితే ఈ కొత్త క్యాంపస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మరియు ఇన్నోవేషన్ హబ్ గా యుఏఈ యొక్క స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐటి ఢిల్లీ అబుదాబి కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో ఎనర్జీ ట్రాన్స్మిషన్ మరియు సస్టైనబిలిటీలో ఎంటెక్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఎనిజాడేనికిలే వనవాడ వనచిలో అయితే ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి నంబికే నక్సే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? నంబికే నక్సే కర్ణాటక రాష్ట్రం. భవనాల అనుమతులను బిల్డింగ్ కోసం మనం పర్మిషన్ల కోసం క్రమబద్ధీకరించడానికి బెంగళూరు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు నంబికే నక్సే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం బృహత్ బెంగళూరు మహానగరపాలికే ప్రాంతాలలో 4000 చదరపు అడుగుల వరకు ప్రాపర్టీల ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది ధృవీకృతమైనటువంటి ఆర్కిటెక్టులు, సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్స్, అలాగే ఇంజనీర్ల నుండి బిల్డింగ్ ప్లాన్ల కోసం తాత్కాలిక ఆమోదం పొందేందుకు ఆస్తి యజమానులను అనుమతిస్తుంది. ఈ మార్పు ప్రారంభ ఆమోదం సంక్లిష్టతలను దాటవేసి యజమానులు తమ భవనాలను త్వరగా ప్లాన్ చేయడం ప్రారంభించేలా చేస్తుంది. ఇది బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ మరియు కర్ణాటక హౌసింగ్ బోర్డు ద్వారా అభివృద్ధి చేయబడిన ప్రాంతాల్లోని భూ యజమానులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఏది? నంబికే నక్సే. నెక్స్ట్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్ లో యోగేష్ కథూనియా ఏ పథకాన్ని గెలిచాడంటే వెండి పథకాన్ని గెలిచాడు. ఎవరు? యోగేష్ కథూనియా. డిస్కస్ త్రోలో మనకి పారాలింపిక్స్ డిస్కస్ త్రోలో యోగేష్ కథూనియా అనేవాడు మనకి వెండి పథకాన్ని గెలుచుకున్నాడు. ప్యారిస్ 2024 పారాలింపిక్స్ లో పురుషుల డిస్కస్ F56 ఫైనల్లో యోగేష్ కథూనియా రజత పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ సంఘటన స్టేడ్ డి ఫ్రాన్స్ లో జరిగింది. 27 ఏళ్ల కథూనియా తన సీజన్ బెస్ట్ త్రో 42.22 మీటర్లు సాధించాడు. బ్రెజిల్ కి చెందినటువంటి క్లాడినీ బాటిస్టా డాస్ శాంటోస్ 46.86 మీటర్స్ పారాలింపిక్ రికార్డుతో స్వర్ణం గెలుచుకున్నవాడు ఎవడంటే బ్రెజిల్ కు చెందినవాడు క్లాడినీ బాటిస్టా డాస్ శాంటోస్ అనేవాడు గెలుచుకున్నాడు. ఇందులోన పురుషుల డిస్కస్ త్రోలో యోగేష్ కథూనియా రజత పథకాన్ని సాధించాడు. నెక్స్ట్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్ లో దీప్తి జీవన్జీ ఏ పథకాన్ని గెలుచుకుంది? మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్ లో దీప్తి జీవన్జీ ఏ పథకాన్ని గెలుచుకుంది అంటే కాంస్య పథకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్ అనే ప్యారిస్ 2024 లో మహిళల 400 మీటర్ల T20 రేస్ లో భారతదేశానికి చెందినటువంటి దీప్తి జీవన్జీ
కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆమె 55.82 సెకండ్లలో ఎంత టైంలో 55.82 సెకండ్లలో రేసును పూర్తి చేసింది. జీవన్జీ 55.16 సెకండ్లతో ఉక్రెయిన్కు చెందినటువంటి యూలియా షులియార్ను వెనక్కి నెట్టి 3వ స్థానంలో నిలిచాడు. ఈ విజయం అంతర్జాతీయ వేదికపై జీవన్జీ యొక్క గణనీయమైనటువంటి ప్రదర్శన హైలైట్ చేస్తుంది. అలాగే అపరాజిత మహిళలు మరియు పిల్లల బిల్లు 2024ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అపరాజిత మహిళలు మరియు పిల్లల బిల్లు 2024ని ఏ రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించిందంటే సమాధానం పశ్చిమ బెంగాల్లో ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ సెంటర్ మరియు హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం మరియు హత్యకు సంబంధించి విషాద నేరానికి ప్రతిస్పందనగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు 2024ను ఆమోదించడం జరిగింది. మహిళలు మరియు పిల్లలకు రక్షణను బలోపేతం చేయండి. ఈ బిల్లు భారతీయ న్యాయ సంహిత 2023 మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012తో సహా అనేక క్రిమినల్ చట్టాలను సవరిస్తుంది. ఇది అత్యాచారానికి కఠినమైనటువంటి శిక్షలను ప్రతిపాదిస్తుంది. దోషి యొక్క సహజ జీవితానికి జీవిత ఖైదు లేదా మరణ శిక్షతో సహా అత్యాచారం కేసుల విచారణకు 21 రోజుల్లోగా నిర్ణీత కాల వ్యవధిలో నిర్వహించాలని బిల్లు నిర్దేశించింది. ఇది కోర్టు కార్యకలాపాలను అనధికారికంగా ప్రచురించినందుకు జరిమానాను విధిస్తుంది మరియు బాధితుల వైద్య ఖర్చులను దోషులు భరించేలా చూస్తుంది. అలాగే జీరో అవర్ని ప్రారంభించడం ద్వారా ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ కొత్త శాసన విధానాన్ని ప్రవేశపెట్టింది అంటే ఇటీవల ఏ రాష్ట్ర శాసన అసెంబ్లీ అనేది 0 అవర్ని ప్రారంభించడం జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్ శాసనసభ తన కార్యకలాపాలలో మొదటిసారి 0 అవర్ను ప్రవేశపెట్టింది. ఇది ఒక కన్వెన్షన్, ఒక నియమం కాదు మరియు పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీల నియమాలలో ఇటువంటి ఆ రూల్స్లలో కూడా ప్రస్తావించబడలేదు. 0 అవర్ అనేది ప్రశ్నోత్తరాల సమయం తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది మరియు 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. 0 అవర్ ఎంతవరకు 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. 0 అవర్లో ప్రతి సభ్యునికి మాట్లాడేందుకు దాదాపు 1 నిమిషము, దాదాపు 8 నిమిషాలు అంటే 1 నిమిషము. ఈ 0 అవర్లో ప్రతి సభ్యుడికి కూడా ఒకే 1 నిమిషం ఇస్తారు. ప్రజా ప్రాముఖ్యత కలిగినటువంటి అత్యవసర విషయాలను సభ్యులు లేవనెత్తుకోవచ్చు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ లోని మద్దూర్ పరిధిలో రైలు బారికేడ్లో చిక్కుకున్న ఏనుగు గస్తీ బృందము ఇటీవల రక్షించింది. అయితే ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ లోని మద్దూర్ పరిధిలో రైలు బారికేడ్లో చిక్కుకున్నటువంటి ఏనుగు గస్తీ బృందం ఇటీవల రక్షించింది. అయితే బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని మైసూర్ మరియు చామరాజనగర్ జిల్లాలలో కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ ట్రై జంక్షన్ వద్ద ఉంది. అయితే భౌగోళికంగా ఇది మనకు పశ్చిమ మరియు తూర్పు కనుమల యొక్క పర్యావరణ సంగమం. ఇది 1931లో మైసూర్ మహారాజుచే వేణుగోపాల వైల్డ్ లైఫ్ పార్క్ గా స్థాపించబడింది. 1931లో స్థాపించబడింది వేణుగోపాల వైల్డ్ లైఫ్ పార్క్. మరియు 1973లో ప్రాజెక్ట్ టైగర్ కింద బందీపూర్ టైగర్ రిజర్వ్ గా విస్తరించబడింది. ఫస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్, తర్వాత బందీపూర్ టైగర్ రిజర్వ్ గా విస్తరించబడింది. ఈ రిజర్వ్ ఉత్తరాన కబెనీ నది, అలాగే దక్షిణాన మోయార్ నది సరిహద్దులుగా ఉంది. బందీపూర్ ఉష్ణమండల వాతావరణాన్ని, ప్రత్యేక తడి మరియు పొడి సీజన్లను అనుభవిస్తుంది, ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అయితే ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి Su-30 MKI యుద్ధం విమానము ఏ సంస్థచే తయారు చేయబడింది? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మనకి
Su-30 MKI యుద్ధ విమానాన్ని తయారు చేయడం జరిగింది. భారత వైమానిక దళం IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క Su-30 MKI విమానాల కోసం 240 ఏరో ఇంజన్ల సేకరణకు భద్రతపై కేబినెట్ కమిటీ ఇటీవల ఆమోదించడం జరిగింది. Su-30 MKI అనేది IAF కోసం సుఖోయ్ డిజైన్ బ్యూరో మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి మల్టీ రోల్ కంబాట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అయితే Su-30 MKI అనేది 4వ తరం ఫైటర్ జెట్. ఇది 2 AL-31FP ఏరో ఇంజిన్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇవి అధిక ఉష్ణోగ్రత టర్బోజెట్ బైపాస్ ఇంజిన్లు. ఈ విమానంలో బ్రహ్మోస్, అది ఎలాంటి ఇంజిన్లు అంటే అధిక ఉష్ణోగ్రత టర్బోజెట్ బైపాస్ ఇంజిన్లు. ఈ విమానంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. నవంబర్ 2017లో విజయవంతంగా పరీక్షించబడింది. ఇందులో DRDO అభివృద్ధి చేసినటువంటి తరంగ రాడార్ వార్నింగ్ రిసీవర్ కూడా ఉంది. సుఖోయ్ 30 MKI గరిష్టంగా ఇంధనం నింపని విమాన పరిధి 3000 కిలోమీటర్లు. ఇంధనం నింపుకోవడం ద్వారా ఈ 8000 కిలోమీటర్ల వరకు విస్తరించవచ్చు. ఏంటిది రాడార్ వార్నింగ్ రిసీవర్? ఇటీవల మనకు ఇండియన్ ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇండియన్ ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై జాతీయ స్థాయి వర్క్షాప్ ఎక్కడ నిర్వహించబడింది? ఎక్కడంటే కొచ్చిలో నిర్వహించబడింది. అది ఏంటిది? ఇన్స్టిట్యూట్ ఏంటి? సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ. సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ ఇటీవల కొచ్చిలో హిందూ మహాసముద్ర జీవ వైవిధ్య సమాచార వ్యవస్థపై జాతీయ వర్క్షాప్ ను నిర్వహించింది. ఇండోబిస్ అనేది గ్లోబల్ ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క భారతీయ ప్రాంతీయ నోడ్. ఇక్కడ ఈ సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ ద్వారా హోస్ట్ చేయబడింది. ఇండోబిస్ హిందూ మహాసముద్రంలోని సముద్ర జాతులపై డేటాను సేకరిస్తుంది మరియు ఓబిస్ కి సహకరిస్తుంది. ఈ ఓబిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ సహకారుల నుండి మిలియన్ల కొద్ది సముద్ర జాతుల రికార్డులతో కూడినటువంటి పెద్ద ప్రపంచ రిపోజిటరీ. ఇది ప్రపంచ మహాసముద్రాలలో జాతుల పంపిణీ, ఆవాసాలు మరియు పర్యావరణ డేటాపై వివరణాత్మకమైన సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఓబిస్ జీవ వైవిధ్య డేటాను శోధించడం, దృశ్యమానం చేయడం మరియు డౌన్లోడ్ చేయడం కోసం ఆ సాధనాలను అందిస్తుంది. వార్తల్లో కనిపించినటువంటి ఓషియానిక్ నినో ఇండెక్స్ ONI ఓషియానిక్ నినో ఇండెక్స్ ఏ సంస్థకు సంబంధించినటువంటి ప్రాథమిక సూచిక అంటే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్. భారత ఋతుపవనాలపై ఎల్నినో మరియు లానినో ప్రభావం అధ్యయనంలో ఉంది. అయితే ఎల్నినో సదరన్ ఆసిలేషన్ డైనమిక్స్ ను అర్థం చేసుకోవడానికి ఓషియానిక్స్ నినో ఇండెక్స్ కీలకము. ఈ ONI అనేది ఎన్సోని పర్యవేక్షించడానికి US ఏజెన్సీ అయినటువంటి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించే ప్రాథమిక సూచిక. ఈ ONI అంతర్జాతీయ డేట్ లైన్ సమీపంలో తూర్పు మధ్య ఉష్ణమండల పసిఫిక్ ఉపరితల జలాల్లో రోలింగ్ 3 నెలల సగటు ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని కొలుస్తుంది. ONI విలువ +0.5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఎల్నినో సూచిస్తుంది. అలాగే ONI విలువ -0.5 లేదా అంతకంటే తక్కువ ఉంటేదని లానినోను సూచిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించేటటువంటి నేషనల్ టెస్ట్ హౌస్ ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? నేషనల్ టెస్ట్ హౌస్ అంటే వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ వీటిపైన పనిచేస్తుంది. భారతదేశంలో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ టెస్ట్ హౌస్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఏది కుదుర్చుకుందో ఈ NTH అనేది వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రధాన సంస్థ. ఇది
1912లో ప్రభుత్వ టెస్ట్ హౌస్ గా స్థాపించబడింది. NTH అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశంలో అతిపెద్ద బహుళ స్థాన మల్టీ డిసిప్లినరీ పరీక్షా ప్రయోగశాల. ఇది అంతర్జాతీయ మరియు జాతీయ ప్రమాణాలను అనుసరించి పరిశ్రమ, వాణిజ్యం కోసం పరీక్ష, క్రమాంకనం మరియు నాణ్యత మూల్యాంకనంతో వ్యవహరిస్తుంది. NTH నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ కి మద్దతునిస్తుంది. భారతదేశంలో డ్రోన్లను ధృవీకరించినటువంటి మొదటి ప్రభుత్వ సంస్థ ఏది అంటే NTH. భారతదేశంలో డ్రోన్లను మొదటి ప్రభుత్వ సంస్థ, డ్రోన్లను ధృవీకరించినటువంటి మొదటి సముద్ర సంస్థ ఏదంటే నేషనల్ టెస్ట్ హౌస్. ఇది ఎక్కడ ఉంది ఇది? ఈ యొక్క NTH అనేది ఎక్కడ ఉందంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇది ఉంది. అయితే ఇది భారతదేశంలో డ్రోన్లను ధృవీకరించినటువంటి మొదటి ప్రభుత్వ సంస్థ NTH. అది ఇటీవల వార్తల్లో పేర్కొన్నటువంటి డ్రగ్ రీపర్పోసింగ్ అంటే ఏమిటి? కొత్త చికిత్స లేదా వైద్య పరిస్థితి కోసము ఇప్పటికే వాడి ఉన్నటువంటి ఔషధాన్ని ఉపయోగించడం డ్రగ్ రీపర్పోసింగ్. యాంటీ డిప్రెసెంట్ డ్రగ్ రీపర్పోసింగ్ ద్వారా క్యాన్సర్ నిర్వహణకు అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే డ్రగ్ రీపర్పోజింగ్ అనేది కొత్త చికిత్సలు లేదా అసలు ఉద్దేశించని పరిస్థితుల కోసము ఇప్పటికే ఉన్న మందులను ఉపయోగించడం డ్రగ్ రీపొజిషనింగ్ లేదా రీప్రొఫైలింగ్ అని కూడా పిలువబడేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో వివిధ వైద్య పరిస్థితుల కోసము మొదట్లో అభివృద్ధి చేసిన ఔషధాల కోసం కొత్త ఉపయోగాలను గుర్తిస్తుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు అరుదైన వ్యాధులు, క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు మరియు మరిన్నింటిని పరిష్కరించడానికి డ్రగ్ రీపర్పోసింగ్ ను ఉపయోగిస్తాయి. ఈ విధానం మొదట నుండి కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంతో పోలిస్తే సమయాన్ని మరియు వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఇటీవల వార్తల్లో చూసినటువంటి ఫ్రైనా రాచినే డిసిపియన్స్ ఏ జాతికి చెందినది అంటే స్పైడర్ జాతికి చెందినది. ఫ్రైనా రాచినే డిసిపియన్స్. అస్సాంలోని జంతు శాస్త్రజ్ఞులు ఇటీవల భారతదేశంలో అరాక్నిడ్ల జాబితాకు ఫ్రైనా రాచినే డిసిపియన్స్ అనే కొత్త స్పైడర్ జాతిని చేర్చారు. సాధారణంగా పక్షిపేడ లేదా బర్డ్ డ్రాపింగ్ క్రాప్ స్పైడర్ అని పిలుస్తారు. ఇది దాని వలతో పక్షి విసర్జనను అనుకరిస్తుంది. గతంలో మలేషియా మరియు ఇండోనేషియాలోని జావా మరియు సుమత్రాలలో కనుగొనబడింది. ఇది ఇప్పుడు అస్సాంలోని సోనాపూర్ మరియు చిరాంగ్ రిజర్వ్ ఫారెస్ట్లలో నమోదు చేయబడింది. సాధారణంగా విశాలమైనటువంటి ఆకుల పైభాగంలో కదలకుండా ఉంటుంది. దాని తెల్లని పక్షి పడేలాంటి వెబ్, పక్షి అంటే పడిపోయిందా అనే విధంగా ఉన్నటువంటి పిక్చరైజేషన్ లో ఉన్నటువంటి వెబ్ నెట్ వాళ్ళతో కలిసిపోతుంది. ఇది స్త్రీలలో పునరుత్పత్తి అవయవమైనటువంటి దృఢమైన స్పెర్మాథెకేని కలిగి ఉంటుంది. దాదాపు వెనుక తలలను తాకుతుంది. ఫ్రైనా రాచినే జాతికి 35 ఆమోదించబడినటువంటి జాతులు ఉన్నాయి. ఈ ఫ్రైనా రాచినే డిసిపియన్స్ జాతికి చెందినవి ఎక్కడ అంటే అస్సాంలో ఇక్కడ ఉన్నాయి. ఇవి స్పైడర్లు. నెక్స్ట్, ఇటీవల ఇండియన్ ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇండోబిస్ పై జాతీయ స్థాయి వర్క్ షాప్ ఎక్కడ నిర్వహించబడింది అంటే కొచ్చిలో నిర్వహించబడింది. సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ. ఇది ఆల్రెడీ మనం అంతకుముందు చెప్పి ఉన్నాము. నెక్స్ట్, ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ నగరంలో వేద 3D మ్యూజియం నిర్మాణాన్ని ప్రకటించింది? ఎక్కడ? వారణాసి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము వారణాసి నగరంలో వేద 3D మ్యూజియాన్ని నిర్మాణాన్ని ప్రకటించింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో
వేద 3D మ్యూజియాన్ని ప్రకటించడం జరిగింది. ఈ మ్యూజియం భారతీయ జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రము మరియు వేద సాహిత్యంపై దృష్టి పెడుతుంది. ఈ వేద 3D మ్యూజియం అనేది మనకు ఎక్కడెక్కడంటే అందులో మనకి భారతీయ జ్యోతిష్యము, ఖగోళ శాస్త్రము, వేద సాహిత్యముపై దృష్టి పెడుతుంది. ఇందులో ఇంకా 16 సంస్కారాలు, 64 కళలు మరియు 18 విద్యాస్థానాల వంటి వైదిక సంప్రదాయాల పరిణామాన్ని ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియంలో ఇది సరస్వతి భవన్ లో భద్రపరచబడినటువంటి రాస్ పంచాధ్యాయి, శ్రీమద్ భగవద్గీత మరియు దుర్గా సప్తశతి వంటి అరుదైన మాన్యుస్క్రిప్ట్లను కూడా ప్రదర్శిస్తుంది. బంగారు కళతో అలంకరించబడి ఉంటుంది. మ్యూజియం శాస్త్రార్థ అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసానికి పునరుద్ధరణ మరియు వేద సాహిత్యంలో జ్ఞానాన్ని మరింతగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ వేద 3D మ్యూజియం. ఇటీవల భారతదేశం మరియు చైనా నుండి పర్యాటకాన్ని పెంచడానికి ఏ దేశం కొత్త విశ్వసనీయ టూర్ ఆపరేటర్ స్కీమ్ ప్రకటించింది అంటే దక్షిణాఫ్రికా. భారతదేశం మరియు చైనా నుండి పర్యాటకాన్ని పెంచడానికి ఏ దేశం కొత్త విశ్వసనీయటువంటి టూర్ ఆపరేటర్స్ స్కీమ్ ను ప్రకటించింది. ఏది? దక్షిణాఫ్రికా దేశం అనేది ఈ TTOS ట్రస్టెడ్ టూర్ ఆపరేటర్ స్కీమ్ ప్రకటించింది. అయితే దక్షిణాఫ్రికా భారతదేశము మరియు చైనాలపై దృష్టి సారించి కొత్త విశ్వసనీయటువంటి ట్రస్టెడ్ టూర్ ఆపరేటర్ స్కీమ్ ను ప్రకటించింది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 2025 మరియు వీసా వ్యవస్థను సంస్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పర్యాటక ఉద్యోగాలను పెంచుతుందని మరియు ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నుండి పర్యాటకులకు దక్షిణాఫ్రికా ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా మారడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ TTOS మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి అడ్డంకులను తొలగిస్తుంది. ప్రస్తుతము దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సందర్శకులలో భారతీయ పర్యాటకులు 3.9 మాత్రమే. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల పోలీసు శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్లు మరియు పెన్షనర్లకు కేవలం 5% అదనపు భత్యాన్ని ఆమోదించింది? ఇటీవల ఏ రాష్ట్రము పోలీసు శాఖలో, పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళలకు 33% రిజర్వేషన్లు మరియు పెన్షనర్లకు 5% అదనపు భత్యాన్ని ఆమోదించింది? ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ రాష్ట్రము. ఇది రాజస్థాన్ ప్రభుత్వము పోలీసు దళములో మహిళలకు 33% రిజర్వేషన్లు ఆమోదించింది. 70 నుండి 75 సంవత్సరాల వయస్సు గల పెన్షనర్లకు 5% అదనపు భత్యాన్ని ఆమోదించింది. రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1989కి సవరణలు చేయబడ్డాయి. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 1996లో రూల్స్ 6787 కేంద్ర పెన్షన్ నిబంధనల ప్రకారం సవరించబడ్డాయి. ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లలు, ఆధారపడినటువంటి తల్లిదండ్రులు మరియు తోబుట్టువులను ఇప్పుడు శాశ్వతంగా పెన్షన్ చెల్లింపు ఆర్డర్లకి జోడించవచ్చు. రాష్ట్ర ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు డెత్ గ్రాట్యుటీ 20 లక్షల నుండి 25 లక్షలకు పెంచడం జరిగింది. నెక్స్ట్, అస్సాంలో చూసుకుంటే అస్సాంలో ప్రభుత్వం ఏ రోజు నాడు సూటియా డేగా ఏ రోజున జరుపుకుంటారంటే ఆగస్టు 20. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 20న సూటియా డే. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విశ్వనాథ్ జిల్లాలో సూటియా పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. అయితే 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఆగస్టు 20వ తేదీన సూటి డేగా జరుపుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ స్థలంలో హెరిటేజ్ స్మారక చిహ్నాన్ని నిర్మించే ప్రణాళికను శర్మ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు 5 కోట్లు కేటాయించారు. ఇటీవల మొదటి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడిందంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. అయితే భారతదేశం యొక్క సౌరశక్తి సామర్థ్యం గత దశాబ్దంలో 32 రెట్లు పెరిగింది.
న్యూఢిల్లీలో జరిగినటువంటి తొలి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని హైలైట్ చేశారు. భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్స్ నాన్ ఫాజిల్ కెపాసిటీని సాధించడానికి ట్రాక్లో ఉంది మరియు పునరుత్పాదక ఇంధనంపై ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న మొదటి G20 దేశం మన భారతదేశం. 2015లో స్థాపించబడిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో ఇప్పుడు 100 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ఇప్పుడు ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 100 ఉన్నాయి. ఇది ఎప్పుడు స్థాపించబడింది? 2015లో. అదే ఈ పండుగ సౌరశక్తి యొక్క ప్రపంచ ప్రభావాన్ని జరుపుకుంటుంది. నెక్స్ట్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో జూడోలో పథకం సాధించిన మొదటి భారతీయుడుగా చరిత్ర సృష్టించింది ఎవరు? 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో జూడోలో పథకం సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించింది కపిల్ పర్మార్. ఈ కపిల్ పర్మార్ 2024 పారా జూడో పురుషుల 66 కిలోగ్రాముల ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. జూడోలో భారతదేశానికి మొదట పారాలింపిక్ పథకాన్ని అందించిన వాడు కపిల్ పర్మార్. ఈ పర్మార్ గతంలో 2022 ఆసియా క్రీడల్లో రజత పథకాన్ని సాధించాడు. స్వల్ప ఉల్లంఘనలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ పసుపు కార్డులో అందుకున్నప్పటికీ పర్మార్ ఈవెంట్లో రాణించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని సివోర్ గ్రామానికి చెందిన పర్మార్, రాష్ట్రం మధ్యప్రదేశ్లో సివోర్ గ్రామానికి చెందినటువంటి పర్మార్ విద్యుత్ షాక్తో కూడి తీవ్రమైనటువంటి చిన్ననాటి ప్రమాదం నుండి బయటపడి 6 నెలల కోమాలో గడిపాడు. 37 ఇటీవల 20వ హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్. హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్ ఏ దేశం నిర్వహించింది? దక్షిణ కొరియా, సౌత్ కొరియా నిర్వహించింది. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ 2024 సెప్టెంబర్ 2 నుండి 6 వరకు దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన 20వ హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్లో పాల్గొంది. ఈ సమావేశాన్ని దక్షిణ కొరియా కోస్ట్ గార్డ్ నిర్వహించింది. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ 4 సెప్టెంబర్ 4న దక్షిణ కొరియా కోస్ట్ గార్డుతో తన 12వ వార్షిక ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సముద్ర చట్టాల అమలు, సముద్రంలో భద్రత, సముద్ర పర్యావరణ పరిరక్షణ మరియు మానవులు తమ మాదక ద్రవ్యాలు మరియు ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించడంపై చర్చలు దృష్టి సారించాయి. అయితే ఆగ్నేయాసియా జలాల్లో ముఖ్యంగా మలక్కా జలసంధిలో పైరసీ సమస్యలను పరిష్కరించడానికి 2004లో జపాన్ చేత ఈ HACGAM ప్రారంభించబడింది. ఈ హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్ అనేది 2004లో ఎవరు ప్రారంభించారు? జపాన్ ప్రారంభించి జరిగింది. నెక్స్ట్ సమృద్ధ పథకము ఇటీవల వార్తల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమము? ఈ సమృద్ధ అనే పథకము సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ IT మంత్రిత్వ శాఖ ఉత్పత్తి, ఆవిష్కరణ, అభివృద్ధి మరియు వృద్ధి సమృద్ధి పథకము కోసము మైటీ యొక్క స్టార్టప్ యాక్సిలేటర్లలో 2వ కోహోర్టు ప్రారంభించింది. ఈ సమృద్ధి అనేది ఆగస్టు 2021లో ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 2021లోని సమృద్ధి ప్రారంభించడం జరిగింది. ఇది సాఫ్ట్వేర్ ఉత్పత్తులపై జాతీయ విధానం 2019 కింద ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్.
ఈ ప్రోగ్రాము 4 సంవత్సరాలలో 99 కోట్ల బడ్జెట్తో 300 సాఫ్ట్వేర్ స్టార్టప్లకు మద్దతు ఇస్తుంది. ఇది ఇప్పటికే ఉన్నటువంటి మరియు కొత్త యాక్సిలరేటర్లకు సంభావ్యమైనటువంటి ఐటీ ఆధారిత స్టార్టప్లను ఎంచుకోవడానికి మరియు స్కేల్ చేయడానికి సహాయపడుతుంది. సమృద్ధి స్టార్టప్లకు కస్టమర్ కనెక్షన్లు, పెట్టుబడిదారుల కనెక్షన్లు మరియు వృద్ధిని పెంచడానికి అంతర్జాతీయ మార్కెట్ యాక్సెస్ను అందిస్తుంది. టెక్ రంగంలో ఆవిష్కరణ, అభివృద్ధి మరియు వృద్ధిని వేగవంతం చేయడం అనేది ఈ సమృద్ధి ప్రారంభించడంలో దాని యొక్క ఉద్దేశము. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించేటటువంటి క్యారోటస్ పైపరస్ ఏ జాతికి చెందినది? క్యారోటస్ పైపరస్ అనేది ఏ జాతికి చెందింది? స్పైడర్. అయితే ఈ కొత్త జంపింగ్ స్పైడర్ జాతి క్యారోటస్ పైపరస్ తమిళనాడులో దిగువ పళని కొండలలో కనుగొనబడింది. ఇది భూమి నుండి 2 మీటర్ల ఎత్తులో మిరియాల మొక్కలపై కనుగొనబడింది. కాబట్టి చివరన పైపరస్ అని వచ్చింది. పైపరస్ అనే పేరు పైపర్ నిగ్రమ్ అనే మొక్క నుండి వచ్చింది. ఇది దాని నివాసాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆవిష్కరణ ఈ ప్రాంతం యొక్క గొప్ప జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది మరియు భారతదేశంలోని మొత్తం క్యారోటస్ జాతులను 10కి మరియు ప్రపంచవ్యాప్తంగా 37కి తీసుకువచ్చింది. సాలీడు దాని ప్రోట్రూషన్ మరియు ముక్కు ఆకారపు ఎంబోలస్ కారణంగా ప్రత్యేకమైనది, స్పెషల్గా మనకు కనిపిస్తుంది. పళని కొండలు పశ్చిమ కనుమలలో భాగము మరియు కేరళలోని అన్నమలై కొండల కొనసాగింపు. ఈ పళని కొండలు అనేవి పశ్చిమ కనుమలలో భాగంగా ఉన్నాయి. అలాగే కేరళలోని అన్నమలై కొండలకు కొనసాగింపుగా కూడా ఉన్నాయి. ఇందులో మనకి ఈ క్యారోటస్ పైపరస్ అనే స్పైడర్ మనకు కనిపిస్తుంది. ఈ పైపర్ నిగ్రమ్ అనే మొక్క పైన నివసిస్తుంది కాబట్టి అది చివరిన క్యారోటస్ పైపరస్ అనే పేరు వచ్చింది. ఇటీవల వార్తల్లో చూసినటువంటి గ్వానా బారావే ఏ దేశంలో ఉంది? బ్రెజిల్ దేశంలో ఉంది. యో డి జనీరోలోని గ్వానా బారావేలోని సముద్ర తాబేళ్లు ఫైబ్రోపాపిల్లోమాటోసిస్తో బాధపడుతున్నటువంటి సంవత్సరాల తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతున్నాయి. అయితే ఈ ఫైబ్రోపాపిల్లోమాటోసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా సముద్ర తాబేళ్లను ప్రభావితం చేసే ఒక తీవ్రమైనటువంటి అంటువ్యాధి. దీని వలన వాటి శరీరంపై నిరపాయకరమైనటువంటి కణుకులు ఏర్పడతాయి. ఈ కణుకులు తాబేళ్ల కదలిక, దృష్టి, దానాకు ఆటంకం కలిగిస్తాయి. తరచుగా మరణానికి కూడా దారితీస్తాయి. ఈ వ్యాధి హెర్పెస్ వైరస్ వల్ల వస్తుంది మరియు కలుషితమైన తీర ప్రాంతాలు, అధిక మానవ సాంద్రత, వ్యవసాయ ప్రవాహం మరియు హానికరమైన ఆల్గీలతో ముడిపడి ఉంటుంది. గ్వానా బారావే ఇది బ్రెజిల్. ఇందులో ఈ బేలో ఏముంటాయి? సముద్ర తాబేళ్లు ఈ ఫైబ్రోపాపిల్లోమాటోసిస్తో బాధపడుతున్నాయి. అది ఒక అంటువ్యాధి. నెక్స్ట్, ఇటీవల U20 అంటే అండర్ 20 ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల 76 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో జ్యోతి బెర్వాల్ అండర్ 20 ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల విభాగంలో 76 కిలోల ఫ్రీ స్టైల్లో జ్యోతి బెర్వాల్ అనేది మనకు బంగారు పథకాన్ని గెలుచుకుంది. స్పెయిన్లోని పొంటెవెడ్రాలో జరిగినటువంటి అండర్ 20 ప్రపంచ ఛాంపియన్షిప్లో జ్యోతి బెర్వాల్ మహిళల 76 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఆమె ఫైనల్లో ఉక్రెయిన్కి చెందిన మరియా ఓర్లేవిచ్ను ఓడించింది. 2023లో ప్రియా మాలిక్ విజయం సాధించిన తర్వాత ఈ విభాగంలో భారత్కు ఇది వరుసగా రెండో అండర్ 20 ప్రపంచ టైటిల్. భారత రెజ్లర్లు కోమల్ మరియు సృష్టి వరుసగా 59 కేజీలు, 68 కేజీల విభాగంలో కాంస్య పథకాలను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల మనకు ఇంగ్లీష్ ఛానల్ను ఈత కొట్టిన భారతీయులలో అత్యంత వృద్ధుడు ఎవరు?
ఇంగ్లీష్ ఛానల్ అయినటువంటి భారతీయులలో అత్యంత వృద్ధుడు ఎవరంటే సిద్ధార్థ్ అగర్వాల్. ఇతడు ఎక్కడే వాడంటే బెంగళూరుకు చెందినటువంటి 49 ఏజ్డ్ ఈతగాడు. ఇతడు సిద్ధార్థ్ అగర్వాల్ ఇంగ్లీష్ ఛానల్ను ఈత కొట్టిన అతిపెద్ద భారతీయుడు అయ్యాడు. ఆగస్టు 29న ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య జరిగిన 42 కిలోమీటర్ల స్విమ్ను 15 గంటల 6 నిమిషాల్లో పూర్తి చేశాడు. 42 కిలోమీటర్ల స్విమ్ను 15 గంటల 6 నిమిషాల్లో పూర్తి చేశాడు. 2018లో 8 మంది సభ్యుల రిలే బృందంలో భాగంగా ఛానల్ను దాటడంతో అతని ప్రయాణం ప్రారంభమైంది. బెంగళూరుకు చెందిన శ్రీకాంత్ విశ్వనాథన్ 46 సంవత్సరాల వయస్సులో మునుపటి రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఛానల్ ఒంటరిగా ఈ దిన అతిపెద్ద వయస్సులో ఉన్నాడు. ఎవరు? శ్రీకాంత్ విశ్వనాథన్. నెక్స్ట్, ఇటీవల వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరానికి 500 మిలియన్ టన్నుల దేశీయ ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ ఉక్కు ఉత్పత్తి ఎంత? 500 మిలియన్ టన్నులు ఒక టార్గెట్గా పెట్టుకుంది. ఎప్పటికంటే 2030 నాటికి. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి 5వ ISA స్టీల్ కాంక్లేవ్లో 2034 నాటికి 500 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018లో జపాన్ అధిగమించి ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం 2వ అతిపెద్దదిగా మారింది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశం 143.6 మిలియన్ టన్నుల ముడి ఉక్కును మరియు 138.5 మిలియన్ టన్నుల పూర్తి చేసినటువంటి ఉక్కును ఉత్పత్తి చేసింది. భారతదేశం యొక్క పూర్తి స్థాయి ఉక్కు వినియోగం ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 119 MT అయితే ఫైనాన్స్ ఇయర్ 2024లో 138.5 MT మిలియన్ టన్స్కి పెరిగింది. ఫైనాన్స్ ఇయర్ 2023లో భారతదేశంలో తలసరి ఉక్కు వినియోగం ఎంత? తలసరి ఉక్కు వినియోగము 86.7 కిలోలుగా ఉంది. అయితే ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ రీసెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. ఈ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశానికి కీర్తిని తెచ్చిపెట్టిన రిటైర్డ్ అథ్లెట్లకు సాధికారత కల్పించడము ఈ రీసెట్ యొక్క లక్ష్యం. అయితే ఇది రిటైర్డ్ అథ్లెట్లకు కెరీర్ డెవలప్మెంట్ కోసం జ్ఞానము మరియు నైపుణ్యాలను అందించడం ద్వారా వారికి మద్దతు ఇస్తుంది, వారిని మరింత ఉపాధి పొందేలా చేస్తుంది. ఈ కార్యక్రమం తరాలను కలుపుతుంది. పదవీ విరమణ పొందిన అథ్లెట్లు యువ ఔత్సాహిక క్రీడాకారులకు ఒక మార్గదర్శకత్వం మరియు స్ఫూర్తినిస్తుంది. వారి అనుభవం భవిష్యత్తు ఛాంపియన్లను అభివృద్ధి చేయడంలో మరియు భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు. ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏ ప్రదేశంలో ప్రారంభించారు? బీహార్ ముఖ్యమంత్రి మనకు అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏ ప్రదేశం ప్రారంభించారంటే రాజ్గీర్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజ్గీర్లో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. ఈ రాజ్గీర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆధునిక స్పోర్ట్స్ గాయం చికిత్స కోసం 24 పడకల ఆసుపత్రి కూడా ఉంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒకే ప్రదేశంలో కలపడం ఈ సదుపాయం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగింది. కాంప్లెక్స్ 24 టైర్స్ ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్లకు మద్దతు ఇస్తుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు అథ్లెటిక్స్ కోసం 3 ఎక్సలెన్స్ కేంద్రాలు కూడా స్థాపించబడ్డాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెద్ద స్పోర్ట్స్ లైబ్రరీతో స్పోర్ట్స్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్ మరియు సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును కూడా అందిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి సబీనా షోల్ ఏ సముద్రంలో ఉంది? దక్షిణ చైనా సముద్రంలో మనకి సబీనా షోల్ అనేది ఉంది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పదమైనటువంటి సబీనా షోల్పై
చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ తన మొదటి సర్వే నివేదికను విడుదల చేసింది. ఈ సబీనా సోల్ జియాన్బిన్ రీఫ్ అని కూడా అంటారు. ఈ సబీనా సోల్నే జియాన్బిన్ రీఫ్ అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ చైనా సముద్రంలోని స్ప్రాట్లీస్ దీవుల తూర్పు భాగంలో ఉన్న ఒక సముద్రపు పగడపు అటాల్. ఇది ఫిలిప్పైన్స్ ప్రావిన్స్ పలావాన్ నుండి 75 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది మరియు అన్క్లాస్ కింద ఫిలిప్పైన్స్ 200 నాటికల్ మైళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ పరిధిలో కూడా ఉంది. సబీనా సోల్ 23 కిలోమీటర్ల పొడవు, ఒక ఇరుకైన విభాగముతో అనుసంధానించబడినటువంటి 2 ప్రధాన భాగాలను కలిగి ఉంది. నెక్స్ట్, న్యూఢిల్లీలో అసోచామ్ ఎన్విరాన్మెంట్ అండ్ కార్బన్ కాన్ఫరెన్స్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అసోచామ్ ఎన్విరాన్మెంట్ అండ్ కార్బన్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ న్యూఢిల్లీలో అసోచామ్ పర్యావరణ మరియు కార్బన్ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. కాన్ఫరెన్స్ థీమ్ ఏంటంటే 2070 నాటికి నికర సున్నాని సాధించడానికి సహకార్య పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం. ప్రభుత్వం 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని మరియు వీక్షిత భారత్ 2047 విజన్ను కూడా నెరవేర్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వీక్షిత భారత్ 2047 అయితే పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో పరిశ్రమలు మరియు వాటాదారులకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఈ సదస్సులో పరిశ్రమలు, పరిశోధనలు మరియు పర్యావరణ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన డౌటబుల్ వాటరు, సందేహాస్పదమైన వాటరు లేదా డీ వాటర్ అనే పదము ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించబడింది అంటే అస్సాంలో ఇది ఉపయోగించబడింది. డీ వాటర్ అనే పదము. అస్సాం దాదాపుగా మనకు 1.2 లక్షల మందిని సందేహాస్పదమైన లేదా సందేహాస్పద వాటర్లుగా డీ వాటర్లుగా గుర్తించడం జరిగింది. 41,583 మంది విదేశీయులుగా ప్రకటించారు. డీ వాటర్ భావన అస్సాంకు ప్రత్యేకమైనది. ఇక్కడ వలసలు మరియు పౌరసత్వము ప్రధాన రాజకీయ సమస్యలు. అక్కడ అస్సాంలో ఇది 1997లో అస్సాంలో ఈ డీ వాటర్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది. డీ వాటర్లో తమ భారతీయ జాతీయతను నిరూపించుకోలేని వారు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ NRC తయారీ సమయంలో ప్రశ్నార్థకమైన లేదా వివాదాస్పద పౌరసత్వం ఉన్న వ్యక్తులు డీ వాటర్లుగా గుర్తించబడ్డారు. 1955 పౌరసత్వ చట్టం లేదా 2003 పౌరసత్వ నియమాలలో సందేహాస్పద వాటర్ అనే పదం నిర్వచించబడలేదు. 2003 పౌరసత్వ నియమాలు జాతీయ జనాభా రిజిస్టర్ NRC మరియు భారతీయ పౌరుల జాతీయ రిజిస్టర్ను రూపొందించే ప్రక్రియను వివరిస్తాయి. నెక్స్ట్, ఇటీవల మనకు ప్రాజెక్ట్ నమన్ అనేటటువంటి ఏ సాయుధ దళము ప్రారంభించింది? ఇండియన్ ఆర్మీ. దీన్ని మన గతంలో కూడా చెప్పామండి. ఇది ఫస్ట్ టైం న్యూఢిల్లీ, జలంధర్, బెంగళూరు వంటి కీలక నగరాల 14 కేంద్రాల్లో ఇది ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్, స్పానిష్ షిప్ అటాలయాతో ఏ భారతీయ నౌకాదళ నౌక ఇటీవల మ్యారిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్లో పాల్గొంది? ఆన్సర్ INS తవర్. ఈ INS తవర్ మధ్యధరా సముద్రంలో స్పానిష్ నౌకాదళానికి చెందిన అటాలయా నౌకతో మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ వ్యాయామం నిర్వహించింది. అయితే ఈ వ్యాయామము భారతదేశం యొక్క నౌకాదళ విస్తరణను సూచిస్తుంది మరియు భారతదేశము మరియు స్పెయిన్ మధ్య సముద్ర సహకారములో ఒక మైలురాయిని సూచిస్తుంది. MPXలో స్టేషన్ కీపింగ్, రీప్లేనిష్మెంట్, అట్ సీ అప్రోచ్లు, ఫ్లయింగ్ ఎక్సర్సైజ్, స్టీమ్ పాస్డ్ మరియు ఫోటో ఎక్స్ వంటి అధునాతన వ్యాయామాలు ఉన్నాయి. 2 నౌకాదళాలు అధిక వృత్తి నైపుణ్యము మరియు నిబద్ధతను ప్రదర్శించాయి.
బలమైన ద్వైపాక్షిక నావికా సంబంధాలను పటిష్టం చేస్తాయి మరియు సముద్రపు డొమైన్లో సహకారాన్ని మెరుగుపరిచాయి. ఇవి ఈ మెరిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్లో. నెక్స్ట్ హాలిడే హీస్ట్ ప్రచారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటకం పాటాగోల్డ్ 2024 అవార్డుని గెలుచుకుంది? వినూత్నమైనటువంటి హాలిడే హీస్ట్ ప్రచారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటకం పాటాగోల్డ్ అవార్డును గెలుచుకుందంటే కేరళ రాష్ట్రము. అయితే డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ విభాగంలో హాలిడే హీస్ట్ ఆన్లైన్ పోటీకి కేరళ టూరిజం పాటాగోల్డ్ అవార్డుని గెలుచుకుంది. అయితే జూలై 2023లో ప్రారంభించబడిన ప్రచారం పర్యాటకులను ఆకర్షించడానికి వాట్సాప్ చాట్బోర్డ్ మాయాలో బిడ్డింగ్ గేమ్ను ఉపయోగించింది. తక్కువ ధరలకు కేరళ యొక్క ప్రధాన గమ్యస్థానాలను సందర్శించడానికి భారతదేశం అంతటా 80,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు వేలం వేశారు. ప్రచారం 45 మిలియన్ల కంటే ఎక్కువ ప్రభావాలను మరియు 13 మిలియన్లకు పైగా వీడియో వీక్షణలను సృష్టించింది. కొంతమంది పార్టిసిపెంట్లు కేవలం ₹5కి 30,000 రూపాయలకి విలువైన టూర్ ప్యాకేజీలను కూడా గెలుచుకున్నారు. ఆగస్టు 28 నాడు 2024 బ్యాంకాక్లో కేరళ టూరిజం ఈ అవార్డును అందుకుంది. ఈ అవార్డు పాటాగోల్డ్ అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్ ఇటీవల ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్న క్రీడాకారిణి హిమాన్షి టోకాస్. ఇది దక్షిణ కొరియాలో మ్యూంగ్యోంగ్లో జరిగింది. నెక్స్ట్ జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశము ఎక్కడ జరిగింది? జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశము న్యూఢిల్లీలో జరిగింది. పేరులో ఉంది జాతీయ. భారతదేశ సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో జిల్లా న్యాయ వ్యవస్థ యొక్క 2 రోజుల జాతీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 75 సంవత్సరాల అపెక్స్ కోర్ట్ స్మారకార్థం నాణెము మరియు పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ఈ సదస్సును భారత్ మండపంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లా న్యాయ వ్యవస్థ నుండి 800 మందికి పైగా పాల్గొన్న 6 సెషన్లు ఉన్నాయి. సెషన్లు న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, యాక్సెసిబిలిటీ మరియు చేరికలు, న్యాయపరమైన భద్రత, కేసు నిర్వహణ వ్యూహాలు మరియు న్యాయపరమైన శిక్షణ కార్యక్రమాలు మెరుగుపరచడంపై దృష్టి సారించాయి. జిల్లా న్యాయ వ్యవస్థ అవసరాలకు అత్యున్నత న్యాయస్థానాలు ఎలా తోడ్పడతాయో కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ విధంగా జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ కంటెంట్ని నియంత్రించడానికి, ప్రభావితం చేసేవారిని ప్రోత్సహించడానికి మరియు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము కొత్త డిజిటల్ పాలసీని ఆమోదించింది? ఉత్తరప్రదేశ్. ఫేస్బుక్, యాక్స్ అంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లలో కంటెంట్ను నియంత్రించడానికి కొత్త సోషల్ మీడియా విధానాన్ని ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించింది. సోషల్ మీడియా ప్రభావశీలులు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం ద్వారా నెలకు 8 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ విధానం రాష్ట్రంలోని నివాసితులకు మరియు ఇతర ప్రాంతాల్లో నివసించే వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. చెల్లింపుల కోసం అనుచరుల ఆధారంగా ప్లాట్ఫామ్లు 4 వర్గాలుగా విభజించబడ్డాయి. ప్లాట్ఫామ్ మరియు కంటెంట్ రకాన్ని బట్టి గరిష్టంగా నెలవారీ చెల్లింపులు 2 లక్షల నుండి 8 లక్షల వరకు ఉంటాయి. బీఫామ్ అనే డిజిటల్ ఏజెన్సీ ప్రభుత్వ ప్రకటనలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్ 200 మీటర్ల రేసులో భారతదేశానికి మొదట కాంస్య పథకాన్ని సాధించిన చరిత్ర సృష్టించిన భారతీయ అథ్లెట్ ఎవరు అంటే ప్రీతి పాల్. ప్యారిస్ పారాలింపిక్స్ 2024 ట్రాక్ మరియు ఫీల్డ్ ఈవెంట్లలో 2 పారాలింపిక్ పథకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ప్రీతి పాల్. మహిళల 200 మీటర్లో T35 క్లాస్లో ఆమె వ్యక్తిగత అత్యుత్తమ సమయము 30.01 సెకండ్లలో కాంస్యం గెలుచుకుంది. అంతకు ముందే ఇదే ఈవెంట్లో 100 మీటర్ల T35 క్లాస్లో మరో కాంస్యము సాధించింది. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి ఈ శ్రమ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఈ శ్రమ్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే కార్మిక మరియు ఉపాధి
మంత్రిత్వ శాఖ. అయితే ఈ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 26, 2021న ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాలలో 30 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ నమోదు చేసుకున్నారు. వేగంగా దత్తత తీసుకుంటున్నారు. ఇతర ప్లాట్ఫామ్లతో అనుసంధానం చేస్తూ అసంఘటిత కార్మికులకు వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండాలనే లక్ష్యంతో పోర్టల్ ఉంది. అసంఘటిత కార్మికులకు PMJJBY, PMSBY, ABPMJAY మరియు ఇతర పథకాలను యాక్సెస్ చేయడంలో ఈ శ్రమ్ సహాయము చేస్తుంది. నెక్స్ట్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో నితీష్ కుమార్ అనే అబ్బాయి ఏ ఈవెంట్ బంగారు పథకాన్ని సాధించాడంటే బ్యాడ్మింటన్లో ఈ నితీష్ కుమార్ మనకి బంగారు పథకాన్ని సాధించాడు. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 క్లాస్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో నితీష్ కుమార్ భారతదేశానికి 2వ బంగారు పథకాన్ని సాధించాడు. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్లో అవని లేఖరా భారత్కు తొలి బంగారు పథకాన్ని సాధించింది. అవని లేఖరా తొలి బంగారు పథకం సాధించింది. 17వ సమ్మర్ పారాలింపిక్స్ 2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు ఫ్రాన్స్లో ప్యారిస్లో జరుగుతున్నాయి. 2009లో రైలు ప్రమాదంలో నితీష్ తన కారును కోల్పోయాడు మరియు ప్రమోద్ భగత్ SL3 తరగతిలో బ్యాడ్మింటన్ ఆడడానికి ప్రేరణ పొందాడు. ఇటీవల ఏ సంస్థ రాబందుల కౌంట్ 2024 కార్యక్రమానికి ప్రారంభించింది? రాబందుల కౌంట్ 2024 కార్యక్రమాన్ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించిందంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా. ఈ WWF ఇండియా సెప్టెంబర్ 7 నుండి అక్టోబర్ 6, 2024 వరకు వల్చర్ కౌంట్ 2024 ప్రాజెక్టును ప్రారంభించింది. భారతదేశంలో రాబందుల జనాభాను లెక్కించడం మరియు అంచనా వేయడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ఇది ముఖ్యంగా అంతరించిపోతున్న రాబందు జాతులపై దృష్టి పెడుతుంది. పర్యావరణ వ్యవస్థలలో రాబందుల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా ప్రాజెక్టు ప్రయత్నం చేస్తుంది. అయితే ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ యూనివర్సల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ను ప్రారంభించింది? యూనివర్సల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్ అని అందించడానికి యూనివర్సల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ను ప్రారంభించింది. ఇది పంపిణీ చేయబడిన అవస్థాపనపై నిర్మించబడుతుంది. వివిధ అనుమతి పొందిన బ్లాక్ చైన్ అప్లికేషన్లకు మద్దతుగా రూపొందించబడింది. మైటీ NBF లైట్ తేలికపాటి బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ మరియు మొబైల్ యాప్ మూలాలను ధృవీకరించడానికి ఒక పరిష్కారమైనటువంటి ప్రామాణికని కూడా పరిచయం చేసింది. నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ పరిశోధన మరియు అప్లికేషన్ డెవలప్మెంట్ ద్వారా డిజిటల్ ట్రస్ట్ మరియు సర్వీసెస్ డెలివరీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిస్టమ్ భువనేశ్వర్, పూణే, హైదరాబాద్లో NIC డేటా సెంటర్లలో హోస్ట్ చేయబడింది. నెక్స్ట్ ఇటీవల భారత రాష్ట్రపతి మహారాష్ట్రలోని ఏ జిల్లాలో విశ్వశాంతి బుద్ధ విహార్ను ప్రారంభించారు? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మహారాష్ట్రలోని విశ్వశాంతి బుద్ధ విహార్ లాతూర్లో ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు లాతూరు జిల్లా ఉద్గీర్లో విశ్వశాంతి బుద్ధ విహారాన్ని ప్రారంభించడం జరిగింది. విహార లోపల గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆమె డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయ బుద్ధిని ఆరాధన కార్యక్రమం జరిగింది. ఈ విహారం కర్ణాటకలోని కల్బుర్గిలో 15 హెక్టార్లలో విస్తరించి ఉన్న బుద్ధ విహారానికి ప్రతిరూపము. ఇది 1200 మంది అనుచరులకు ధ్యాన కేంద్రాన్ని కలిగి ఉంది మరియు దాని ప్రధాన ద్వారము శాంతి స్తూపం నుండి ప్రేరణ పొందింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వాస్తవ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో ఏ రాష్ట్రాలు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి? తెలంగాణ, తమిళనాడు మరియు రాజస్థాన్. తెలంగాణ, తమిళనాడు మరియు రాజస్థాన్ 10 అతిపెద్ద రాష్ట్రాలలో
ఫైనాన్షియల్ ఇయర్ 24లో వాస్తవ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. 9వ అతిపెద్ద రాష్ట్రమైన తెలంగాణ 9.2 వద్ద వృద్ధి చెంది జాతీయ జీడిపి వృద్ధిని 8.2 అధిగమించింది. 3వ అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడు 8.2 వృద్ధి చేస్తే రాజస్థాన్ 8% వృద్ధి సాధించింది. జిఎస్డిపి ఒక సంవత్సరంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు మరియు సేవల మొత్తం విలువలను కొలుస్తుంది. కాలక్రమేణా రాష్ట్ర ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి ధోరణులను అర్థం చేసుకోవడానికి జిఎస్డిపి కీలకమని చెప్పవచ్చు. అలాగే ఇటీవల వార్తల్లో నిలిచిన కోన్యాక్లో ఏ రాష్ట్రంలో అతిపెద్ద తెగలు? కోన్యాక్లో ఈ తెగలు ఎక్కడ నివసిస్తున్నాయంటే నాగాలాండ్ రాష్ట్రంలో నివసిస్తున్నాయి. అది గూగుల్ మ్యాప్స్లో నాగాలాండ్లోని మోన్ జిల్లా మరియు అస్సాంలోని చరైడియో జిల్లా మధ్య సరిహద్దు లేఖ లోపాన్ని పరిష్కరించారని కోన్యాక్ యూనియన్ నాగాలాండ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. కోన్యాక్లో మోన్ జిల్లా, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో తిర్రప్ మరియు చాంగ్లాంగ్ జిల్లాలో నివసిస్తున్నారు. కోన్యాక్ అనే పదము నల్ల జుట్టు ఉన్న పురుషులు అని మనకు చెప్తుంది మరియు వారు 2 గ్రూపులుగా విభజించబడ్డారు. ఏంటి? పచ్చబొట్టు ముఖము తెందు మరియు కోన్యాక్లో ఏది తెల్లని ముఖము తెంతో. కోన్యాక్లో మంగోలాయిడ్ మూలానికి చెందినవారు. అయితే 95% మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు. వారు సినో టిబెటన్ కుటుంబం నుండి కోన్యాక్ భాష మాట్లాడతారు మరియు అయో లింగ్యోన్యో, అయో నిమో మరియు లావన్యో వంటి పండుగలను జరుపుకుంటారు. వారు ఆయుధాలు, హస్తకళ తయారీలో రాణిస్తారు మరియు వాళ్ళ సమాజం పితృస్వామ్యమైనది. ఇటీవల భారత ప్రధాని జల్ సంచయ్ జన్ భాగీదారీ ఏ రాష్ట్రంలో? గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని సూరత్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీటి స్థిరత్వాన్ని పెంపొందించడానికి దాదాపు 24,800 వర్షపు నీటి నిల్వ నిర్మాణాలను నిర్మించడం జరుగుతుంది. రాబోయే తరాలకు సుస్థిర భవిష్యత్తును అందించడానికి నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పాడు. నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అతను పిలుపునిచ్చారు. నెక్స్ట్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో జూడోలో పథకం సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఎవరు? కపిల్ పర్మార్. ఆల్రెడీ మనం చెప్పాం. మధ్యప్రదేశ్లో శివగ్రామం చెందినటువంటి ఎవడు? కపిల్ పర్మార్. నెక్స్ట్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ విజన్ నెక్స్ట్ వెబ్ పోర్టల్ ప్రారంభించింది? జౌలి మంత్రిత్వ శాఖ విజన్ నెక్స్ట్ వెబ్ పోర్టల్ భారతదేశాన్ని గ్లోబల్ ఫ్యాషన్ లీడర్గా మార్చడానికి కేంద్ర జౌలి మంత్రిత్వ శాఖ ఏమిది విజన్ నెక్స్ట్ వెబ్ పోర్టల్లో ప్రారంభించడం జరిగింది. పోర్టల్ నిజ సమయము భారతదేశ నిర్దిష్ట ఫ్యాషన్ ట్రెండ్ అంతర్దృష్టిను అందిస్తుంది. విదేశీ అంచనా ఏజెన్సీలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. దీనిని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సెప్టెంబర్ 5, 2024 న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతదేశం నిర్దిష్ట ఫ్యాషన్ ట్రెండ్ బుక్ పరిధి 24x25 కూడా ఆవిష్కరించబడింది. విజన్ నెక్స్ట్ పోర్టల్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. నిఫ్ట్ చెన్నైలో ఉన్న విజన్ నెక్స్ట్ భారతీయ ఫ్యాషన్ పోకడలను వివరించడానికి డీప్ విజన్ అనే ప్రిడిక్షన్ మోడల్తో AI మరియు భావోద్వేగ మేధస్సును ఉపయోగించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.